ఇదిగోండి ఈరోజు చింత చిగురు మెత్తల్లో వండి మీకు చూపిస్తాను చక్కగా. ఆల్రెడీ చింత చిగురు తీసుకున్నాను. ఇదిగోండి ఇగో చక్కగా నలిపేసుకోవాలి ఇలాగా. ఇదిగోండి ఈ రకంగా మెత్తగా నలిపేసుకోవాలన్నమాట. ఆకుపళ్ళంగా అయితే బాగోదు. చక్కగా కొనుక్కున్నాక ఈ రకంగా ఇలా నలుపుకోవాలి. ఇదిగో ఇలా నలిపి చక్కగా ఓ దగ్గర పెట్టుకోవాలి. ఇదిగో ఉల్లిపాయలు కోసి రెడీగా పెట్టాను. ఇంకోండి మెత్తల్లో అనమాట ఇవి. చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇవి చూసరిగా ఈ రకంగా చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఎలా వండాలో ఏంటో చక్కగా మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను. ఓకే, చూసారుగా. అదిగోండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఇలా వేపుకోవాలి కదా. ఈ రకంగా దోరగా యాగాలండి. ఎందుకంటే చింత చిగురు మెత్తళ్ళ కూర కదా, చక్కగా ఈ దోరగా యాగాలి. తగినంత నూనె ఉండాలి, చక్కగా మగ్గాలన్నమాట. చాలా టేస్ట్ బాగుంటుంది. చూసారుగా ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా. మగ్గేలోపుగా మనం ఇగో దీంట్లో ఇవి కూడా వేగుతున్నాయి. చూసారా, ఇవి కూడా చక్కగా ఎర్రగా వేపేయాలన్నమాట. ఇవి వేపేసాక అప్పుడు ఉల్లిపాయల్లో కలుపుతాను. అప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను. ఓకే, చూసారా చక్కగా ఎర్రగా వేగాలి. ఇవి లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తాయి అన్నమాట. ముందులు వేపుకొని చక్కగా అందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారుగా, మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఓకే, ఎర్రగా యాగాలి. ఇగోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగుతున్నాయి. ఇగో చూసారా చక్కగా ద్వారగా ఎగేసినాయి. ఇగోండి ఈ రకంగా ఇలా యాగాలి. చూసారుగా చక్కగా మెత్తగా ఇలా యాగాలి కదండి. ఇప్పుడు ఏగినాయి కాబట్టి చక్కగా మనం మెత్తలు కూడా చక్కగా ఎర్రగా వేపేసాను. ఇగోండి ఎర్రగా ఏగిని చూడండి. అయిగోండి చూసారుగా. అయిగో ఈ రకంగా చక్కగా అలా వేపుకోవాలి. ఇగోండి కరకరలాడేలాగా చక్కగా వేపుకోవాలి. చూసారుగా ఆ విధంగా చక్కగా వేపుకోవాలి. ఇంకా ఇగోండి పసుపు వేస్తున్నాను దీంట్లో. ఇదిగో ఉప్పు తగినంత వేసుకోవాలి. కారం వేస్తున్నాను. చూసారుగా ఆ విధంగా చక్కగా వేసుకొని చక్కగా అటు ఇటు తిప్పి వేగిపోయినాయి. చూసారా కమ్మన వాసన వచ్చేస్తుంది. ఇది ఇదిగో చూసారుగా చక్కగా రకంగా అన్నీ వేసాను. ఉప్పు కారం పసుపు కూడా వేసి మీకు తీపిచ్చాను కదా. మీరు కూడా అలా వేసుకోండి. ఇగోండి చింత చిగురు కలిపిన చెయ్యి కడిగిన చక్కగా ఇవన్నీ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, దీంట్లో చక్కగా ఈ పులుపు ఉంటాయి కదండి. ఇవి ఎందుకు వేస్ట్ చేయకూడదు కదా. ఇవి ఈ రకంగా చక్కగా ఇప్పుడు మనం చక్కగా మగ్గబెడితే చాలా బాగుంటుందండి. ఆ విధంగా నీళ్ళు పోసాను. చక్కగా మగ్గుద్ది. స్లో మంట మీద ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పెద్ద మంట కాదు, స్లో మంట మీద. తర్వాత మధ్యలో దగ్గరికి వచ్చిందనగా అప్పుడు చింత చిగురు వేసుకోవాలి. ఓకే, నేను మళ్ళీ మీకు చూపిస్తాను అప్పుడు కూడా. అదిగోండి మగ్గింది చక్కగా. చూసారా, ఇప్పుడు చింత చిగురు వేసేస్తున్నాను. అదిగోండి ఇప్పుడు ఇది వేసాం కదా. చింత చిగురు చక్కగా ఈ రకంగా పొడి చేసుకొని ఇలా మెత్తగా నలిపేసి అరిచేతులు వేసి చక్కగా నలిపేసి ఇలా వేసుకోవాలన్నమాట. ఆకుగా ఉంటుంది, లేకపోతే బాగోదు. చక్కగా ఈ రకంగా ఇలాగా ఇచ్చేసుకొని మళ్ళీ దీంట్లోనే ఇందాక మగ్గనిచ్చాం కదా కొంచెంసేపు, ఉల్లిపాయ అయితే చక్కగా మగ్గిపోయింది. ఇదిగోండి వాటర్ పోస్తున్నాను. అది చక్కగా మగ్గుద్ది. చూసారా, ఇలా చక్కగా కలుపుకొని చక్కగా మగ్గుద్ది అనమాట. మళ్ళీ చక్కగా ఉడికి దగ్గరికి రానిస్తే దాన్ని కూడా
పులుపు పట్టి చాలా బాగుంటుందండి. మీకు చూపిస్తాను అది కూడా. అదిగోండి చూసారా, చింత చిగురు మెత్తల్లో కూర రెడీ అయిపోయింది. ఓకే, ఇదిగో చక్కగా ఈ రకంగా చక్కగా మగ్గింది చూసారుగా. ఈ రకంగా చక్కగా చూసారా ఎంత చక్కగా గుజ్జుగా ఉందో. ఇలా వండుకోండి మీరు కూడా. ఓకే, చక్కగా ఆయిల్ చూసారా వారంటే ఇదిగో చూస్తే నోరు ఊరిపోతుందా మీకు. ఓకే, చూసారుగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రకంగా వండుకోండి. నేను చూపించానుగా మీకు. ఇవ్వండి చక్కగా చూసారా, బాగుంది కదా. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.